హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మా అత్త చాలా బాగా చేస్తుంది. నేను మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా అత్త వాళ్ళమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఈ స్వీట్ పేరు పాల్పూరి. దీన్నే స్వీట్ పూరి అని కూడా అంటారు. మీలో ఎంతమందికి పాల్పూరి తెలుసో కమెంట్ చేయండి. ఇప్పుడు మొదట మనం పూరీలు చేసుకోవాలి. దానికోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు గోధుమ పిండి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 1 స్పూన్ పంచదార వేసుకోవాలి. పంచదార బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి. మీరు కూడా ఈసారి పూరీలు చేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అయి చేయండి ఫ్రెండ్స్. పూరీలు చాలా బాగా పొంగుతాయి. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, 3 స్పూన్స్ నూనె వేసి పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీరు పోసుకొని పిండి మొత్తాన్ని మెత్తగా ఒక ముద్దలాగా కలిపి మూత మూసి 15 నిమిషాలు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకొని మనకి పూరీలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా కాగిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసి కాల్చుకోవాలి. పూరీలు అనేవి ఈ విధంగా బాగా పొంగుతాయి. చూసారుగా ఫ్రెండ్స్, పూరీ అనేది ఎంత బాగుందో. ఇదే విధంగా అన్ని పూరీలని కాల్చుకొని గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు పూరీలు నానడానికి ఒక లిక్విడ్ కావాలి. దానికోసం మనం హాఫ్ కప్పు బెల్లం తీసుకొని స్టవ్ పైన బెల్లం కరిగేంత వరకు ఉంచి తర్వాత ఈ బెల్లం నీటిని వడపోసి గిన్నెలో తీసుకోవాలి. 2 స్పూన్స్ వేయించిన నువ్వులు, 3 స్పూన్స్ వేయించిన పల్లీలు, 3 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము, 4 జీడిపప్పులు, వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా నీరు వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం నున్నగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కడాయిలో వేసి ఇందులోనే 2 గ్లాసుల నీరు వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఇందులోనే మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీటిని కూడా వేసేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి మనం కాచి పెట్టుకున్న 1/2 గ్లాస్ పాలని ఇందులో కలుపుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఈ లిక్విడ్లోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పూరీల్ని ఒక్కటొక్కటిగా ఈ మిశ్రమంలో మునిగేంత వరకు వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ విధంగా నానడం వల్ల పూరీలు అనేవి చాలా స్వీట్గా అవుతాయి. ఈ స్వీట్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో నువ్వులు, పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం వాడుతున్నాము. ఈ స్వీట్ అంటే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా మీ ఇంట్లో ఈ స్వీట్ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.